ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరు, ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ పేరు వినగానే కరెన్సీ నోట్ల కట్టలు, వాళ్ళ ఇంట్లో జరిగేటువంటి వివాహ మహోత్సవాలు, లగ్జరీ లైఫ్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. లగ్జరీ లైఫ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి ముఖేష్ అంబానీ ఒక రోజు తన సంపాదన కోట్లలో ఉంటుందని అందరికీ తెలుసు. అయితే లేటెస్ట్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్ మాన్యువల్ రిపోర్ట్ ముఖేష్ అంబానీ గురించి ఒక షాకింగ్ విషయాలు బయటపెట్టింది. వరుసగా గత 5 ఏళ్లుగా ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా కంపెనీ నుంచి ముఖేష్ అంబానీ శాలరీ తీసుకోలేదట. దేశానికి కరోనా కుదిపేసిన దగ్గర నుంచి ఆయన జీతం తీసుకోవడం మానేశారట. ముఖేష్ మాత్రమే కాదు, ఆయన వారసులు కూడా ఎలాంటి శాలరీలు తీసుకోలేదట. అయినప్పటికీ బోర్డు సభ్యులుగా సిట్టింగ్ ఫీజు, కమిషన్ రూపంలో వీరి అకౌంట్లలో కొంత మొత్తం మాత్రం డబ్బు జమ అవుతూనే ఉంది. దీంతో టాపిక్ నెట్టింట ట్రెండింగ్ గా మారింది. కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఎంతో మంది రోడ్డున పడ్డారు. అలాంటి సమయంలో ముఖేష్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా సంక్షోభం ప్రభావం నుంచి తన వ్యాపారాలని పూర్తిగా కోలుకునే వరకు యాన్యువల్ శాలరీని స్వచ్ఛందంగా వదులుకుంటున్నట్లు 2021లోనే అనౌన్స్ చేశారు. శాలరీ మాత్రమే కాదు, ఇతర అలవెన్స్లు, అడ్వాన్సులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, కమిషన్లు, స్టాక్ ఆప్షన్లను కూడా ఆయన తీసుకోలేదు. అయితే ముఖేష్ ట్రావెలింగ్ ఖర్చులు, లాడ్జింగ్, బోర్డింగ్, బిజినెస్ టూర్స్ కి సంబంధించేటువంటి ఖర్చులు మాత్రం కంపెనీయే భరిస్తుంది. ఇక ముఖేష్ తో పాటు ఆయన కుటుంబం సెక్యూరిటీకి అయ్యేటువంటి ఖర్చును కూడా కంపెనీయే భరిస్తుంది. ఐదేళ్లు శాలరీ తీసుకోకపోయినా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల పైన లభించినటువంటి డివిడెండ్ మాత్రం ఆయనకు ఏకైక ఆదాయ వనరుగా నిలిచింది. ఆయిల్, టెలికాం, రిటైల్ వ్యాపారాల్లో ఉన్నటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ముఖేష్ కు 1,61,00,000 షేర్లు ఉన్నాయి. అంటే ముఖేష్ అంబానీకి 8,85,00,000 డివిడెండ్ల ఆదాయం లభించింది. అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందినటువంటి ప్రమోటర్ గ్రూప్ దగ్గర 664 కోట్ల షేర్లు ఉన్నాయి. దీంతో అంబానీ కంపెనీలకు కూడా 3,665 కోట్ల డివిడెండ్ ఆదాయం లభించింది. ఇలా ముఖేష్ అంబానీ 2008 నుంచి 2020 సంవత్సరం వరకు, అంటే 11 ఏళ్ల పాటు 15 కోట్ల చొప్పున వార్షిక వేతనాన్ని అందుకున్నారు. (1977) నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ బోర్డు మెంబర్ గా ఉన్నారు. ఇక 2022 జూలైలో ధీరుభాయ్ అంబానీ మరణాంతరం రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చైర్మన్ అయ్యారు. 2023లో మరో 5 ఏళ్ల పాటు ఆయనే అధిపతిగా నియమించబడ్డారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ కి చైర్మన్ గా ఆయన పదవీ కాలం 2029 ఏప్రిల్ తో ముగుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన శాలరీని తీసుకోనని ప్రకటించారు. అయినా సరే ముఖేష్ అంబానీ ప్రపంచంలోనే 18వ సంపన్న వ్యక్తిగా ఉన్నారు. ఆయన సంపద నికర విలువ 9 లక్షల కోట్ల పైమాటే. ఇక ముఖేష్ అంబానీ వారసులు ఇషా, ఆకాష్, అనంత్ అంబానీలు 2023 నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో ఉన్నారు. వారికి కూడా శాలరీ తీసుకోవడం లేదు. 2024 నుంచి కంపెనీ బోర్డులో ఉన్నారు కాబట్టి ఇషా, అదేవిధంగా ఆకాష్, అనంతులకు 6 లక్షల చొప్పున సిట్టింగ్ ఫీజు, 2,27,000 చొప్పున కమిషన్ లభించింది. ఇక 2025లో ఈ ముగ్గురికి 4 లక్షల చొప్పున సిట్టింగ్ ఫీజు, 97 లక్షల కమిషన్ వచ్చింది. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రస్తుతం కంపెనీ బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. అనంత్ ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి ఏడాది 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు శాలరీ అందుకోబోతున్నారు. ఇక కంపెనీలోని ఇండిపెండెంట్ డైరెక్టర్లు 2,25,00,000 చొప్పున కమిషన్ పొందారు. వారికి సిట్టింగ్ ఫీజును కూడా కంపెనీ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇన్ని లక్షల కోట్ల ఆస్తి ఉన్నటువంటి ముఖేష్ అంబానీ శాలరీ తీసుకున్నా తీసుకోకపోయినా ఆయన కోటీశ్వరుడే అంటూ నెటిజన్లు వాపోతున్నారు.